హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బటర్ వైట్ చీజ్ డ్రెస్సింగ్, అంటే చీజ్ లేకపోతే ఇదొక ఆప్షన్. అండ్ పాస్తా ఎనీ షేప్ మీకు కావాల్సింది, నా దగ్గర ఈ టూ ఉంటే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ సీజనింగ్ అండ్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, గార్లిక్ అండ్ మిల్క్ అండ్ మైదా పిండి అండ్ ఆలివ్ ఆయిల్. సో ఇప్పుడు మీరు నా వీడియో చూడగానే ఫస్ట్ ఏంటి వైట్ సాస్ పాస్తా విత్ బజ్జియా అని అనుకుంటారు. అండ్ బజ్జీ అనేది నేను సపరేట్గా చూపిస్తాను, బికాజ్ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి కొనుక్కున్నాను, సో అందుకని. అండ్ బజ్జీ అనేది నేను బయట నుంచి కొనుక్కున్నాను, అండ్ పాస్తా అనేది నేను చేసుకుంటాను, అండ్ నేనే చేసుకుంటున్నాను. సో పాస్తా ప్రాసెస్ అందరికీ తెలుసు. ఫస్ట్ వాటర్ పోసుకొని పాస్తా బాయిల్ చేసుకోవాలి. అండ్ అలా బాయిల్ అవ్వే టైంలోనే సాల్ట్ అండ్ ఆయిల్ పోసుకోవాలి, బికాజ్ పాస్తా అనేది స్టిక్ అవ్వకూడదు కాబట్టి. అండ్ పాస్తా బాయిల్ అయిన తర్వాత మనము పాస్తాని కూల్ వాటర్తో కడుక్కోవాలి పాస్తాని. అండ్ నేను ఇక్కడ 2 షేప్స్ వాడాను. సో ఎస్, అండ్ పాస్తా బాయిల్ అవ్వడానికి 5 to 7 minutes పడుతుంది టైమ్. సో మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. లైక్ అది మనం చేత్తో పట్టుకొని తుంచితే, లైక్ బ్రేక్ చేస్తే అది ఈజీగా సాఫ్ట్గా బ్రేక్ అవ్వాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా. సో అండ్ అలా బ్రేక్ అయిపోయింది. అండ్ పాస్తా అనేది మొత్తానికి కుక్ చేసేసుకున్నాము. అండ్ నేను చెప్పినట్టు కూల్ వాటర్తో కూడా వాష్ చేసేసుకోవాలి. అండ్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, పాస్తా వాటర్ అన్నీ డ్రైన్ చేయకండి, అది పక్కన పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో నేను అలా డ్రైన్ చేసేసుకున్నాను చూడండి. వాటర్ అనేది చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది, బికాజ్ మనకి కన్సిస్టెన్సీ సరిపోకపోతే పాస్తా వాటర్ యూజ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇలా పాస్తా అనేది వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు ఇవి అల్లం అనేది వెల్లుల్లి, వీటిని స్మాల్ పీసెస్గా లేకపోతే ఇలా దంచి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని అది మెల్ట్ అవ్వాలి. అండ్ ఆలివ్ ఆయిల్ అనేది కుకింగ్ ఆలివ్ ఆయిల్, హెయిర్ ఆయిల్ కాదు. సో ఆలివ్ ఆయిల్ పోసుకొని బటర్ పోసుకొని అది మెల్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మైదా వేసుకొని కొంచెం పౌడరిష్ లాగా అయ్యాక దానిలోకి మిల్క్ పోసుకోవాలి. మిల్క్ పోసుకుంటే అంతే, వైట్ సాస్ పాస్తా. అంటే వైట్ సాస్ పాస్తా కావాల్సింది వైట్ సాస్, అది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మిల్క్ పోసుకోవాలని, గ్రాడ్యువల్గా పోసుకోవాలి, ఒకేసారి పోసుకోకూడదు. అండ్ చూడండి, ఆ పాస్తా థిక్గా అవ్వాలి మిల్క్ పోసుకున్న తర్వాత. తర్వాత చెప్పాను కదా వాటర్ అనేది ఇలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ పెప్పర్ అండ్ సాల్ట్, ఈ 4 కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత, మీ దగ్గర చీజ్ లేకపోతే మీరు ఆప్షనల్గా నేను చూపించా చూడండి, వైట్ సాస్ డ్రెస్సింగ్ అని, అది కూడా చీజే, వన్ ఆఫ్ కైండ్స్. ఆ చీజ్ వేసుకోవచ్చు. సో వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఆ రోజు నిజానికి నా దగ్గర చీజ్ లేదు కాబట్టి అది వేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే బిఫోర్ పర్మిషన్ చీజ్ ఉండేది, టేస్ట్ అయితే సూపర్ ఉండేది. అండ్ ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత పాస్తా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీదకి సేమ్ మనం ఇప్పుడు సాల్ట్, పెప్పర్, అవన్నీ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసాం కదా, అలా అన్నీ వేసుకుని ఒకసారి లైట్గా టేస్ట్ చూసుకొని వేసేసుకోవాలి. అండ్ అంతేనండి, వైట్ సాస్ పాస్తా అండ్ విత్ బజ్జీ. అసలు బజ్జీ నంచుకొని తింటే సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ హోప్ నా వైట్ సాస్ పాస్తా విత్ బజ్జీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ మీకు కనుక నా కుకింగ్ బ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.